హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారు అయితే పల్లెల్లో పండుగ అనే కాన్సెప్ట్తో అనే ఒక కార్యక్రమంతో అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 20 వరకు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అంటే గ్రామాల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 పైచిలకు గ్రామాలు ఎన్నో ఉన్నట్టున్నాయి మేబీ. అయితే ఆల్రెడీ 19,250 గ్రామ పంచాయతీల వరకు గ్రామ సభలు పెట్టడం, ఆ గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎలా పూర్తి చేసుకోవాలి, ఎప్పటి నుంచో కూడా తీరని సమస్యలు ఏమున్నాయి, ఇంకా కొత్త సమస్యలు లాంటివి ఏవి పునరావృతం అయ్యే అవకాశం ఉన్నాయి, కొత్తగా రోడ్లు ఎక్కడ వేయాలి, కొత్తగా డ్రైనేజీలు ఎక్కడ వేయాలి, కొత్తగా ప్రభుత్వ పంచాయతీ కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది విధంగా ఇలా దాదాపుగా 20,000 సమస్యల వరకు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామ సభలు పెట్టి నోటీస్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ 20,000 పైచీలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా రేపు అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు అయితే పల్లెలో పండుగ అనే కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపుగా 2,550 కోట్ల వరకు నిధులు విడుదల చేసి ఓన్లీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అంటే గ్రామాల అభివృద్ధి దిశగా ఆయన అయితే అడుగులు వేస్తూ ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ పల్లెటూర్లు అంటే పల్లెటూరులో పట్టణానికి పట్టుకొమ్మలేవు అనే సామె చెప్తారు, ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేయడానికి అయితే మెయిన్ గా వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ, డ్రైనేజీ ఫెసిలిటీ కానీ, రోడ్డు ఫెసిలిటీ కానీ ఈ ఓవరాల్ గా ఫస్ట్ ఇవి చూడాలి. ఇవి తర్వాత ప్రాథమికంగా అంటే సెకండరీ విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన తర్వాత ఇంపార్టెన్స్ అవ్వాలి. ఫస్ట్ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ వీటి మీద టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపుగా 2,550 కోట్ల రూపాయల నిధులు అనేవి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి విడుదల చేయించుకొని అందులో దాదాపు ఇప్పుడు ఏదైతే పల్లెలో పండుగ అనే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 60% వాటాని ఆయన అయితే రప్పించడం అయితే జరిగింది. ఇటు 40% వాటా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బడ్జెట్ పెట్టడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 2,550 కోట్ల రూపాయల నిధులు అనేవి పల్లెలు అంటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా చూసుకుంటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నింటిలో బేసిక్ ఫెసిలిటీస్ కింద ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ రోడ్లు పడలేదు, పడిన రోడ్లు ఎక్కడెక్కడ పోయినాయి, డ్రైనేజీలు ఎక్కడ లేవు, పంచాయతీ బిల్డింగ్స్ ఎక్కడ లేవు, కరెంట్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు, వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు, ఇవన్నీ కూడా మొన్న రీసెంట్ గా పెట్టిన గ్రామ సభల్లో అడ్రస్ చేసి ఖచ్చితంగా వాటి కోసం అని చెప్పి ఈ నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే పల్లెల్లో పండుగ అని చెప్పి ఖచ్చితంగా దీనికి ఒక టార్గెటెడ్ కింద పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడమే జరిగింది. పల్లెల్లో పండుగ కింద కేవలం ఈ 14 నుంచి 20వ తారీఖు వరకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరపాలి. అందులో ఈ మెయిన్ గా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ పనులన్నీ కూడా కరెక్ట్ గా ఈ సంవత్సరం చివరాఖరికి అంటే 2024 డిసెంబర్ చివరాఖరికల్లా చూసుకుంటే అంటే నూతన సంవత్సరం మొదలవక ముందే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంచాయతీలు అంటే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అభివృద్ధి పనులు అనేవి 100% కూడా పూర్తవ్వాలి. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా రూపాయి కూడా వేస్ట్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకి గట్టి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులు ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆ సేవల్లో మునిగిపోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా పొరపాటున అవినీతి చేశారని తెలిసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకునేటట్టు ఇటు మెయిన్ గా పంచాయతీరాజ్ శాఖకి ఒక హెడ్ కింద పవన్ కళ్యాణ్ గారికి ఒక తమ్ముడు లాగా ఎవరైతే ఐఎస్ కృష్ణతేజ గారు ఉన్నారో ఆయన్ని ఆ పనులకి ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఒక అధికారిగా ఆయన నియమించుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక కలెక్టర్ లెవెల్ ఒక కలెక్టర్ గా పనిచేసి కేరళలో త్రిశూర్ జిల్లాలో కలెక్టర్ కింద పనిచేసి ఆయన ఎన్నో మంచి పనులు చేసి ఏకంగా దాదాపుగా జాతీయ అవార్డులు 4 జాతీయ అవార్డులు 6 జాతీయ అవార్డులు అయితే ఆయన తీసుకోవడం ఇది అంటే దేశవ్యాప్తంగా గొప్ప కలెక్టర్ ఎవరైనా ఉన్నారనేటట్టు ఆయన తీసుకోవడం జరిగింది. ఈ పనులన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా పల్లెల్లో పండుగ అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరాఖరికల్లా ఖచ్చితంగా పూర్తవ్వాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే 2029 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా మెయిన్ గా చూసుకుంటే మొన్న కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గిరిజన తాండాలు అంటే గిరిజన ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో బతికే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ కింద ముందు రోడ్లు నీళ్లు కల్పించడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే 281 కోట్ల రూపాయలు నిధులు అనేది విడుదల చేయడం అనేది జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖ
బాగా అభివృద్ధి చేయొచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మార్క్ పరిపాలన కింద 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో నీళ్లు దొరక్క రోడ్డులు లేక కరెంటు లేక బాధపడే వాళ్ళు చాలా మంది అన్న వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పుడో విన్న 2-3 ఏళ్ల కిందట 4-5 ఏళ్ల కిందట విన్న విషయాలను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ ఏరియాలు డెవలప్ చేయడానికి అయితే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు పల్లెల్లో పండుగ అనేది అదే కాన్సెప్ట్. మెయిన్ గా గిరిజన తాండాలు, ఇటువైపు మెయిన్ గా పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనే విధంగా ఆయన అయితే అడుగులు వేస్తున్నారని మనకైతే తెలుస్తుంది. దాని గురించి ఆల్రెడీ నోటిఫికేషన్, నిధుల విడుదల అన్ని అయిపోయినాయి. అధికారులతో సమావేశాలు కూడా పూర్తవడం జరిగింది. రేపు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ పనులు మొదలు పెట్టడం అనేది జరుగుద్ది.